రామ్ చరణ్ తేజ్ మనందరికీ తెలుసు, చిరంజీవి గారు కొడుకు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మైత్రి మూవీ సంస్థ వాళ్ళు, సుకుమార్ రైటింగ్ సంస్థ వాళ్ళు వాళ్ళిద్దరూ కలిసి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమా రాబోయే సినిమాని డిక్లేర్ చేశారు. ఆ వాల్ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. అంటే పోస్టర్ని నిజంగా ఆ పోస్టర్ అద్భుతంగా ఉంది. అయితే మన వాళ్ళు కొంతమంది కొద్దిగా మిక్స్డ్ కామెంట్ చేశారు. అది మన సుకుమార్ గారి పుష్ప 1 పుష్ప 2 లెక్క ఆ పోస్టర్ ఉందని. సరే ఉంటే ఉండొచ్చు, సేమ్ పోస్టర్, పైగా ఇద్దరు పోలికలు కూడా ఒకేలా ఉంటాయి కాబట్టి ఉండొచ్చు. అయితే నిన్న పెద్ది అనే సినిమా ఆ పోస్టర్ని రిలీజ్ చేశారు. అది చేసిన 16 గంటలకి భారతదేశం వ్యాప్తంగా, ఇండియా వ్యాప్తంగా 16 గంటల్లోనే ఓన్లీ ట్విట్టర్లో 3 లక్షల పైగా ట్వీట్స్ వైరల్ అయిపోయినాయి, మోత మోగిపోయినాయి. అంటే ఈ మధ్యకాలంలో మాత్రం ఈ సినిమాదే టాప్. ఈ మధ్యకాలంలో అంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వచ్చాయి ఒక 1-2-3 ఇయర్స్లో. సో ఈ సినిమాకి మంచి బజ్ ఉంది, మంచి క్రేజ్ ఏర్పడింది. అలా ఏర్పడటానికి బలమైన రీజన్ చాలా ఉన్నాయి. ఒకటి, మొట్టమొదటిది రామ్ చరణ్ తేజ్ గారి లుక్. ఆ లుక్ ఎంత రగ్గడ్గా ఉందంటే, ఎంత రాగా ఉందంటే సూపర్. అది కదా మన సౌత్ ఇండియన్ సినిమా అంటే అలా ఉంది. అది ఫస్ట్ రీజను. సెకండ్ రీజను కూడా రామ్ చరణ్ తేజ్ గారే, మీకు డౌట్ అక్కర్లేదు. సెకండ్ రీజన్ కూడా ఆయన ఎందుకు మీకు తర్వాత చెప్తాను నేను. మూడో రీజను ఆ సినిమా డైరెక్టరు బుచ్చిరాజు గారని, సారీ బుచ్చిబాబు గారు. అతను ఆల్రెడీ ఫస్ట్ సినిమాతోనే 100 crores కలెక్ట్ చేశారు. ఆ సినిమా పేరు ఉప్పెన, మీ అందరికీ తెలుసు. 2021లో వచ్చింది అనుకుంటా. అది కొత్త హీరో వైష్ణవ్ తేజ్, అది కూడా మన చిరంజీవి గారి వాళ్ళ మేనల్లుడు గారు. వైష్ణవ్ తేజ్ గారిని పెట్టి ఒక కొత్త హీరోని పెట్టి, ఏదో శెట్టి అమ్మాయిని పెట్టి, మన విజయ్ సేతుపతి గారిని పెట్టి సినిమా చితకొట్టేశాడు. మంచి ఒక మన సౌత్ ఇండియాలో ఉన్న ఒక మన సౌత్ ఇండియాలో ఉన్న ఒక పల్లెటూర్లు, మన సౌత్ ఇండియాలో ఉన్న ఒక ముడిసరుకు, అది కూడా సేమ్ సినిమా. ఉప్పిని కూడా గ్రామాల్లో ఉన్న ఒక పట్టు, అది మీ అందరికీ తెలుసు. అది అతనేమో జావల కుర్రోడు, ఇతనేమో అమ్మాయేమో బాగా డబ్బున్న జమీందారు గారు అమ్మాయి. సరే ఆ సినిమా తీసి వదిలేండి. ఆ బుచ్చిబాబు గారికి కూడా మంచి రైటింగ్ మీద మంచి గ్రిప్ ఉంది. ఎందుకుందంటారా, సుకుమార్ గారు వాళ్ళ స్టూడెంట్, మరి ఆ స్కూలే కదా, అందుకని అతను థర్డ్ రీజన్. ఇక ఫోర్త్ రీజన్ మన ఏఆర్ రెహమాన్ గారు, అతను అద్భుతం మ్యూజిక్ మీకు తెలుసు. ఇక ఫిఫ్త్ రీజను మైత్రి మూవీ సంస్థ. అది ఈ 5 రీజన్స్ వలన అతనికి గేమ్ చేంజర్ అనే సినిమా, రామ్ చరణ్ తేజ్ గారికి గేమ్ చేంజర్ అనే సినిమా ఫ్లాప్ అయినా క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా ఇండియా వాడిగా బజ్ క్రియేట్ అయిపోయింది. ఇక చెబుతున్నాను కదా రామ్ చరణ్ తేజ్ గారి గురించి, ఏ మాటగా మాట చెప్పుకోవాలి. అతను ఫస్ట్లో నాకు నచ్చలేదు. మగధీర సినిమా ఆడిందంటే ఏదో ఆడిందిలే, వాళ్ళ నాన్నగారు లేకపోతే రాజమౌళి గారు ఏదో అనుకున్నా నేను. నాకు రామ్ చరణ్ తేజ్ గారు యాక్షన్ పెద్దగా ఇష్టం ఉండదు. కానీ రంగస్థలం సినిమాకి వెళ్ళి అయిష్టంగానే పెద్ద ఇంట్రెస్ట్ రాకపోయినా వెళ్ళి చూద్దామని సినిమాకి వెళ్ళిపోతే దగ్గర 3 గంటలు ఎంత ఉంది, అలా కూర్చొని సినిమా చూసా. అద్భుతమైన నటన, ఏ మాటగా మాట చెప్పుకోవాలి. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చిట్టుబాబుగా. ఆ క్యారెక్టర్, చెవుడు క్యారెక్టర్ జీవించేశాడు. అప్పుడే అతను నేను నేషనల్ అవార్డు వచ్చింది అనుకున్నా, కానీ మిస్ అయిపోయింది. కానీ ఈ పెద్ది అనే సినిమా లుక్స్ చూశాక ఎస్, హీఈస్ గోయింగ్ టు గెట్ నేషనల్ అవార్డు విత్ ద రికార్డ్స్. మళ్ళీ కొట్టేస్తాడని నాకు ఏ మాత్రం డౌట్ లేదు. కొట్టి పడేస్తాడు. ఎందుకంటానంటే నేను ఇవన్నీ రామ్ చరణ్ తేజ్ గారికి సినిమాలోకి రావడం ఈజీ అయిపోయింది, మెగాస్టార్ చిరంజీవి గారికి అబ్బాయి అవ్వడం వలన. కానీ నిలదొక్కుకోవడానికి మాత్రం కొంచెం కష్టపడ్డాడు. ఎందుకంటే అతని సినిమాలన్నీ ఏదో మోస దూరంలో ఉండేవి. కానీ రంగస్థలం దగ్గర నుంచి క్యారెక్టర్ని కరెక్ట్గా ఎంచుకుంటూ, కరెక్ట్గా పాత్ర దొరకలే కానీ కరెక్ట్గా నేను చేయగలను నిరూపించుకున్నాడు అతను. ఆ తర్వాత మనకి త్రిబుల్ కూడా, అసలు త్రిబుల్ చాలామంది కూడా ఎన్టీఆర్ గారు హీరో కాదు, ఎన్టీఆర్ సైడ్ హీరో, ఇతనే మెయిన్ హీరో అనుకున్నారు. అంత డెప్త్గా చేశాడనమాట ఆ క్యారెక్టర్ని. మీరు మళ్ళీ కావాలంటే చూసుకోవచ్చు. అది సరే, ఏంటి పక్కన పెడదాం. నిజంగా నాకైతే మన పెద్ది అనే సినిమా వాల్ పోస్టర్లో ఇంటెన్సిటీ, ఆ పోస్టర్లో ఉన్న ఒక డెప్త్ పెచ్చగా నచ్చింది. ఇక సినిమా స్టోరీ నాకు ఎక్కడ చదివానది. నిజంగా స్టోరీ లైన్ చాలా బాగుంది. అతను ఒక గ్రామీణ కుర్రోడంట. ఆ గ్రామం కుర్రోళ్ళలో అది కూడా అతను కొద్దిగా తక్కువ కమ్యూనిటీ ఏదో. అయితే ఇతనికి అన్ని ఆటల్లో ప్రావీణ్యత ఉంది.
అయితే ఆ గ్రామంలో ఉన్న భూస్వాములు ఇతన్ని ఎదగనీయకుండా చేస్తూ ఉంటున్నారంట. మనందరికీ తెలుసు, మన ఇండియాలో సహజంగానే డబ్బున్నవాడు డబ్బు లేనివాడు తొక్కేస్తూ ఉంటాడు, మీకు తెలియనే ఉన్నది. అయితే ఇతను వాళ్ళందరినీ ఎదిరించి ఎలాగ నేషనల్ వైడ్గా గేమ్స్ ఆడాడు, నేషనల్ వైడ్గా పేరు సంపాదించుకున్నాడు అనేది సినిమా. అయితే ఈ సినిమాలో ఇంకో చిన్న ట్విస్ట్ కూడా ఉందంట. అతను మోగ, అంటే సినిమా మొత్తం మోగోడా, లేకపోతే మధ్యలో ఎవరైనా కొట్టేస్తే మోగోడయ్యాడా, లేదా ఫస్ట్ నుంచి మోగోడయ్యి ఒక అరగంట తర్వాత మళ్ళీ మాటలు వస్తాయా అనేది మనకు తెలియదు. ఒక డెప్త్ క్యారెక్టర్ అది. ఇందులో 2 డెప్త్ విషయాలు ఉన్నాయి. ఒకటి, అతను లేనోడు, లేబర్ కమ్యూనిటీ. రెండోది, మోగోడు, మాటలు రావు. ఆ రెండింటిని బేస్ చేసుకుని సినిమా చేస్తున్నారు. అందులో మీకు అసలు ఏ డౌట్ అక్కర్లేదు, రామ్ చరణ్ తేజ్ గారు రంగస్థల సినిమాలో చితకుటి పడేశాడు. ఇందులో కూడా మీకు ఏ డౌట్ అక్కర్లేదు. నిజంగా నేను చెప్పినట్టుగానే స్టోరీ అయితే, నేను విన్నట్టుగా కానీ స్టోరీ అయితే సూపర్గా కానీ తీయగలిగితే ఆయన యాక్షన్లో ఎలాంటి లోపం ఉండదు. నేను మళ్ళీ చెబుతున్నాను, మన సౌత్ ఇండియన్ హీరోస్, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు, ఒక మహేష్ బాబు కానీ, ఎన్టీఆర్ కానీ, అల్లు అర్జున్ కానీ, ప్రభాస్ గారు కానీ, మన రామ్ చరణ్ తేజ్ కానీ అద్భుతమైన ఆణిముత్యాలు. సినిమా దొరకలే కానీ నలిపి అవతలు పడేస్తారు. నా బాధ అంతా ఏమీ లేదు. ఒకప్పుడు హిందీ వాళ్ళు మన తెలుగు వాళ్ళని ఇన్సల్ట్ చేసేవాళ్ళు. నవ్ ఇట్ ఈస్ అవర్ టైమ్, అవర్ తెలుగు పీపుల్ ఆర్ రూలింగ్ ద ఇండియా బై సినిమా. మన తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయే వాళ్ళల్లో రామ్ చరణ్ తేజ్ కూడా ఒకడు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి బర్త్డే శుభాకాంక్షలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగు సినిమా.